నీటి భద్రత ప్రతి సాగునీటి సంఘం సామాజిక బాధ్యతగా తీసుకోవాలని ఆర్డీఓ చంద్రమోహన్ నియోజకవర్గ రితేష్ కుమార్ రెడ్డిలు పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం జలయజ్ఞం పనులు ప్రారంభించారు. బద్వేల్ చెరువు కట్ట సమీపంలో నీటి సంఘం నాయకులు, రైతులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు బద్వేల్ నియోజకవర్గంలో నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమాలు నిర్వహించామని, వచ్చే 90 రోజుల్లో చెరువు పునరుద్ధరణ, పూడికతీత భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడుతున్నామన్నారు. అధికారులు రైతులతో కలిసి చెరువుల్ని సందర్శించి సమస్యల్ని అక్కడికక్కడే పరిష్కరించి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామన్నారు. మన నీరు ఉంటేనే మనం బాగుండేది. మనం నీరు జీవించేదానికి మన మనుగడ అనేది ముఖ్యము. నీరు ఉంటేనే మనం రైతులు పుష్కలంగా ఉంటేనే రైతులు పండించే పంటలు పండుతాయి. నీళ్లు లేకుంటే సరిగ్గా పంటలు పండవు. అలాంటి నీరును కాపాడుకోవాల్సిన బాధ్యత అనేది మన పైన ఉంది. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నీటి గురించి, నీటి సంరక్షణ గురించి ఇటువంటి కార్యక్రమం, ఇలాంటి సదస్సు ఏర్పాటు చేయడం రైతులందరికీ కూడా ఉపయోగకరమైనది. మనం అదేవిధంగా ప్రజల యొక్క భాగస్వామ్యం ఉంటేనే మనం ఈ ప్రభుత్వం నుంచి ఏదైనా కార్యక్రమం ఏర్పాటు చేసినా కానీ అది విజయవంతం అవుతుంది. అదేవిధంగా మనము వర్షపు నీరు వస్తుంది కదా, ఆ వర్షపు నీరును కూడా మనము సేవ్ చేయాల్సిన బాధ్యత కూడా మన అందరి పైన ఉంది. ఇక్కడ ఉన్నటువంటి నీటి సంఘం నాయకులు గ్రామాల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి చెరువులను, కాలువలను పర్యవేక్షించి అక్కడ ఏమన్నా సమస్యలున్నా అక్కడ పరిష్కరించి అధికారులతో మమేకమయ్యి మనకు రైతులందరికీ ఉపయోగపడే ఉండాలి. కూర్చొని మీ సాగునీటి సంఘ చెరువు ఏదైతే ఉందో ఆ చెరువుకు ఏ వర్క్స్ అయితే టేకప్ చేసి సాగునీటిని సంరక్షించవచ్చు, అలాగే మీ దాన్ని కాపాడుకోవడం కూడా మీ బాధ్యత. ఎందుకంటే మీ రైతులు ఆ నీటి ద్వారానే మీరు మీ యొక్క పొలాలను వాటర్ యూజ్ చేసుకుంటారు. కాబట్టి ఎవరైనా ఆక్రమణ చేస్తే దాన్ని మీరే అడ్డుకోవాలి. కాలువలు ఆక్రమణ చేస్తున్నాయి, అలాగే చెరువుకు వచ్చేటటువంటి ఈ కాలువల్ని ఆక్రమణ చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. సో కొంతమంది రైతులు అలాంటి వాళ్ళని మీరు అప్పటికప్పుడు వ్యతిరేకించి, ఎందుకంటే ఆక్రమణ చేసిన తర్వాత తీసేదానికంటే ఆక్రమణ చేసేటప్పుడే మీరు డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళని అడ్డుకోవడం జరుగుతుంది. సో ఏమైతేనేమో ఇప్పుడు చెరువులు ఎక్కడైతే ఆక్రమణ జరిగినాయో వాటన్నిటిని కూడా సర్వే చేసి వాటన్నిటిని కూడా రిమూవ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకొని, సో ముఖ్యంగా మనకు చాలా మంచి అవకాశం వచ్చింది. ఈ సంవత్సరం మనము మన బద్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని సోర్సెస్ని కూడా, ఏ చిన్న సోర్స్ కూడా వదలపెట్టకోకుండా ఈ యొక్క క్యాస్కేడింగ్ ట్యాంక్స్ ఉన్నాయి మనకు. సో కాబట్టి అన్ని చెరువుల్ని కూడా ఈ బ్రహ్మం సాగర్ నుంచి వచ్చినటువంటి వాటర్తో మనం అన్ని కూడా ఫిల్ చేసుకోగలిగాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భూగర్భ జలాల పెంపు మరియు నీటి సంరక్షణ విధానం కొరకు ఒక సంచలనాత్మక పథకము ప్రకటించడం జరిగింది. అదేంటంటే నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత అనే 100 రోజుల ప్రోగ్రాంతో మరి సాగునీటి సంఘాలను బాధ్యతలు చేస్తూ తర్వాత ఈ 3 రోజుల షెడ్యూల్లో ప్రకటించడం జరిగింది. దీని ద్వారా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎండిపోయిన భూగర్భ జల మట్టాలను కనీసం 1 మీటరు ఎత్తుకు పెంచడం, తద్వారా ఏ మండలాల్లో అయితే 15 మీటర్ల కంటే తక్కువ ఎత్తులో ఉన్న నీటి మట్టాలను ప్రయారిటీ జోన్స్ గా గుర్తించి, అంటే ప్రయారిటీ జోన్స్ ప్రాధాన్యత మండలాలుగా గుర్తించి అందులో నీటి మట్టాలను పెంచడం ముఖ్య ఉద్దేశం. ఈ 100 రోజుల కార్యక్రమంలో ఏప్రిల్ 6 నుండి జూలై 14 వరకు ఈ 100 రోజుల కార్యక్రమం కొనసాగుతుంది. ప్రభుత్వం వారు విడుదల చేసిన కానీ భూగర్భంలో కానీ నీళ్లు నిలవడం, లేదంటే పూడికలు తీయాలా, ఇది మనకు ఉపయోగపడుతుంది. కేవలం ఏదో అనుకోకుండా ఇది ముఖ్యమైంది, ఇది అతి ముఖ్యమైంది అనేసి ఒక చిన్న గ్రేడింగ్ చేసుకుంటే అన్ని ఈ సంవత్సరం రోజుల్లో చాలా వాటికి పరిష్కారం చూపించచ్చు. ఎందుకంటే మీ అందరూ చూసినారు, మొన్న వరదలు వచ్చినప్పుడు అనేక డిపార్ట్మెంట్లు మీ అందరి సహకారంతో నిలబడి అట్లా ఇసుక సంచులు కానీ ఏవోటి మనం అలర్ట్గా ఉండి ఎక్కడ ఆ శ్రీశైలం నీళ్లు ఈరోజు మనం మీ అందరూ కనుసైలంలో మన అందరం చూస్తే
ఏనాడు లేని అటు అన్ని చెరువులు, అట్లా పూర్వాల చెరువు కానీ బద్వేల్ చెరువు కానీ ఈ విధంగా నిలిపారు. పెద్దాయన వీరారెడ్డి గారు ఆ రోజు ఇన్ని చెరువులు రాయలవారి నుంచి ఈ చెరువులు అరువు పారి ప్రతి ఒక్క చెరువు నింపాలనే దాంతో బద్వేల్ ప్రాంతం సస్యశ్యామలంగా ఉండాలంటే ఈ 2 ప్రాంతాల్లో నాకు 2 గన్లవి అన్ని ప్రాంతాలకి అన్ని మండలాలకి నీళ్ళు ఇవ్వాలి అనేది విధానంగా మనం ఆ రోజు ఈ బ్రహ్మం సాగర్ ప్రాజెక్టు మొదలు పెడితే లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్లో మనం నీళ్లు తీసుకుంటున్నాం. లెఫ్ట్ కెనాల్లో తీసుకుంటే మొదటి విడతలో కాశీనాయన మండలం లేదంటే పూర్వాల మండలానికి వస్తుంది. ఈరోజు మీ అందరికీ చెప్పాలి, మనమందరం ఒక ప్రాంతం మూలం ఒక మండలం ఒక ఊరు అనుకోవడం కంటే మన నియోజకవర్గం కడప జిల్లాలో వెనుకబడకుండా ఈరోజు మనం ఈ సభ కంటే వచ్చే రోజుల్లో అటు కలెక్టరేట్ కానీ లేదంటే మనం ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మరియు జిల్లా కాకుండా మనం ఇరిగేషన్ మంత్రివర్యులు కూడా త్వరలో ఇక్కడికి తీసుకొని వస్తాను మీ అందరికీ సభాపూర్వకంగా తెలియజేస్తాను. ఎందుకంటే దీనికి శాశ్వత పరిష్కారం మనం చూపించాల్సిన బాధ్యత ఉంది. చిన్నవాడైనా కానీ అనేక మంది మీ అందరి సలహాలతో ఈరోజు నేను వాస్తవంగా అతి తక్కువ సమయంలో ముఖ్యమంత్రి ఆదేశాల్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినా మనం ఇంతమంది సోదరులు ఇక్కడ అందరూ ఇది ముఖ్యమైన కార్యక్రమం అని చెప్పారు. మేము అధికారులకు కూడా ఒకటి కోరాం, ఒక లైన్ డయాగ్రామ్ వేసుకొని ఈ చెరువు నుంచి ఈ చెరువుకి ఎట్లా